మీరు ఏ మొబైల్ నంబర్ అయినా కాల్ హిస్టరీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నేను చెప్పబోయే ఒక ట్రిక్ అయితే అప్లై చేయండి. సో దాన్ని బట్టి మనకు అన్ని మొబైల్ కాల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో సో ఆ నెంబర్ అని మొత్తం మనకు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేయాలి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్తాను. ఎక్కడ వచ్చేసి వీడియో స్కిప్ అయితే చేయకుండా చూడండి, లేకపోతే మీకు తర్వాత వర్క్ కాకపోతే నన్ను అనొద్దు. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అనమాట. ఏంటిదంటే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అదే వచ్చేసి మన చిన్న రిక్వెస్ట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి ఈ వీడియోకి. సో ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మెసేజ్ యాప్ ఏదైతే ఉంటుందో మన మొబైల్లో అది వచ్చేసి ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన ఏమని సెర్చ్ చేయాలంటే సో ఎవరికైతే ఎయిర్టెల్ నెంబర్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ 121 చెప్పేసి కొట్టండి. సో 121 చెప్పేసి కొట్టిన తర్వాత ఈ విధంగా రైట్ టిక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే మీరు సో ఈ విధంగా మెసేజ్ అనేది టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం టైప్ చేయాలంటే ఇక్కడ మొత్తం మీరు క్యాపిటల్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా యారో మార్క్ ఉంటుంది కదా, 2 సార్లు డబుల్ ట్యాప్ కొట్టినట్టయితే మొత్తం ఫుల్ క్యాపిటల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రీ బిల్ ఇక్కడ మళ్ళీ స్పేస్ అయితే ఇవ్వండి. సో మీరు ఏదైతే మంత్ది కాల్ హిస్టరీ కావాలనుకుంటున్నారో ఆ మంత్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. నేను ఫర్ సపోజ్ ఇక్కడ ఆగస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. ఆగస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఇప్పుడు వచ్చేసి మీ మెయిల్కి అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్ అనేది మొత్తం మీ మెయిల్కి అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో అదే మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏదో ఒక నా మెయిల్ అయితే ఇచ్చేస్తున్నా. మీరు వచ్చేసి ఈ ప్రీ బిల్ అని చెప్పేసి దాని తర్వాత స్పేస్ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ ఏదైతే మంత్ కావాలో మీకు ఆ మంత్ అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు జీమెయిల్ అయితే ఇచ్చేసేయండి. జీమెయిల్కి అయితే మనకైతే ఈ డాక్యుమెంట్ రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని సెండ్ చేసిన తర్వాత మీకైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, మీరు వచ్చేసి వితిన్ సెకండ్స్లో మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. హై ఈ బిల్ ఫర్ నంబర్ అని చెప్పేసి నా నంబర్ అయితే ఉందన్నమాట. ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి. యువర్ ఈ బిల్ పాస్వర్డ్ ఈజ్ అని చెప్పేసి పాస్వర్డ్తో సహా ఇచ్చిందనమాట. మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం ఈమెయిల్ ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సింపుల్గానైతే ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరైతే ఓపెన్ చేసిన తర్వాత ఈజీగానైతే మీరు అనేది ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈజీగానైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎయిర్టెల్ సిమ్ వారికి మాత్రం వర్క్ అవుతుంది అనమాట. సో వేరే వాళ్ళకి కూడా చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, వేరే ఎవరికైతే వేరే సిమ్ ఉంటుందో జియో సిమ్ వాళ్ళకు, సో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడైతే చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, నా దగ్గరనైతే జియో సిమ్ లేదన్నమాట. సో ఏది ఉన్నా కానీ కరెక్ట్ చెప్తాను కాబట్టి నా దగ్గరనైతే జియో సిమ్ అయితే లేదు. కాకపోతే దాంట్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకైతే ఇప్పుడైతే చెప్తాను అనమాట. సో అది ఏ విధంగా చేసుకోవాలంటే మీకు మై జియో యాప్ అని ఉంటుంది అనమాట ప్లే స్టోర్లో. సో దాన్ని వచ్చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బార్ అనేది పైన ఉంటుంది. సో సర్చ్ బార్లో ఏం టైప్ చేస్తారంటే మై స్టేట్మెంట్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. సో మై స్టేట్మెంట్ అని టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ సో మీకు ఏదైతే సెర్చ్ చేశారో మై స్టేట్మెంట్ అని చెప్పేసి కిందనైతే మీకు ఒకటి బాక్స్ లాంటిది వస్తుంది అనమాట. సో ఆ ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఎన్ని రోజులు కావాలని చెప్పేసి అక్కడ టైం పీరియడ్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో అక్కడ వచ్చేసి మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈమెయిల్ స్టేట్మెంట్, డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి, అదేవిధంగా వ్యూ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మీరు 3వ ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి, డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి. సో డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి కొట్టేసిన తర్వాత మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకు ఒక డ్రైవ్లో అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరైతే చెకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే సిమ్ల గురించి కూడా చెప్తాను. కాకపోతే ఈ వీడియో పైన మీకు మంచి సపోర్ట్ వస్తేనే నెక్స్ట్ వచ్చే సిమ్లు ఏవైతే ఉంటాయో సో ఆ సిమ్ల గురించి కూడా చెప్తాను. సో ఒకవేళ మీకు వేరే సిమ్లు ఏదైతే మీకు సిమ్ కావాలనుకుంటున్నారో సో ఆ సిమ్ పేరు అయితే కింద కామెంట్లోనైతే పెట్టండి. అదేవిధంగా ఏం చేస్తారంటే సో నెక్స్ట్ వీడియో వాంట్ అని చెప్పేసి టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్, లేకపోతే నెక్స్ట్ అని చెప్పేసి అయినా టైప్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.